చెప్పు హనీఫా. పాయింట్ 38కి సంబంధించిన అన్ని వివరాలు నేను నీకు మెయిల్ చేశాను. ఓకే, నేను ఇప్పుడు ఇంటికే వెళ్తున్నాను. ఇంటికే? ఏమైంది? అంతా జోసఫ్ గారితో వచ్చిన తలనొప్పి. పొద్దున్నే తివారీ గారు నాకు క్లాస్ స్పీకర్లే. సరే, వీలైతే సాయంత్రం పెగ్గేద్దాం, నేను ఫ్రీయే. నో వే. ఏ? నేను రీతుని తీసుకువెళ్తానని ప్రామిస్ చేశాను. ఓ సారీ, నేను ఈరోజు మర్చిపోయాను. నువ్వు మీ అమ్మాయితో టైం స్పెండ్ చేయడమే కరెక్ట్. కేదార్, అసలు నేను చెప్పేది వింటున్నావా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైందమ్మా? డ్రాఫ్ట్కు డబ్బు రెడీ అయిందా? ఇప్పుడు అయిపోతుందమ్మా. నేను పెన్షన్ ఆఫీస్కే వెళుతున్నాను. ఇక్కడిప్పుడు జొహరాన్ పిల్లలు కూడా వచ్చారు. సుహానా, ఎక్కడున్నావే? నన్ను టైంకి రమ్మని చెప్పి నేనొచ్చేసరికి నువ్వు లేవు. నేను త్వరగా వచ్చేస్తానక్క. हेलो मैडम, एक कंप्लेंट है। किसी ने राम सर के ऊपर कचरा फेंका है अपना चूड़ी में रहने वाला। మేమేం పడేలేదు. जरा नीचे आके देखो। నీ సమస్య ఏంటి? నేను పడేలేదని చెప్పానుగా. आप नीचे आएगा तो सही। సరే, ఇప్పుడే వస్తున్నాను. హలో హలో తాతయ్య, ఎక్కడోనో బయటకొచ్చావా? నేనిప్పుడు షాపింగ్ మాల్లో ఉన్నాను. తప్పిపోతావు తాతయ్య, అక్కడికి ఎందుకెళ్ళావు? లేదులే, నాకు తెలుసు. నేను తిన్నగా అడ్రస్ ఉన్న పేపర్ చేతిలో ఉందిగా. ఉంది. తిన్నగా బస్ ఎక్కి నేను బస్సులో ఎక్కదు తాతయ్య, లోకల్ ట్రైన్. స్టేషన్ పక్కనే నేను ఉండే ఫ్లాట్ ఉంది. అలాగేలే, లోకల్ ట్రైన్. తాతయ్య, ఆ దయ్యం తిరిగి వస్తున్నట్టుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో రే, నేను ఇప్పుడు ఎంపర్ స్టూడియో ముందున్నాను. ఇది క్లోజ్ అయిందిరా. కార్తీక్, సారీరా, వాళ్ళు స్టూడియో పేరు నాకు తప్పుగా చెప్పారు. ఎంప్రెస్ స్టూడియో క్లోజ్ చేసేసారట. మేనేజర్ ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఓ, నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు త్వరగా లిబర్టీ స్టూడియోకి వెళ్ళు. అది కాదురా. ఏది కాదురా? ఇప్పుడు అవసరం మంది.